ఈరోజే మా ఫైనల్ టెస్ట్. సో మీరు చెప్పారన్న వాళ్ళనే మేము ఇక్కడ ఐవీఎఫ్కి వచ్చాము, తోడుగా ఉంటారని పిలిచాము. అస్సలు టెన్షన్ పడకండి, మెడ్సీ ఐవీఎఫ్ ఉంది కదా, సో అంతా మంచిగా జరుగుతుంది, టెన్షన్ పడకండి. ఓకేనా? షూర్. సో మెడ్సీ ఐవీఎఫ్కి ఆంధ్ర మరియు తెలంగాణలో 8 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా మీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టండి. Those who want to fulfill your dream to be a parent, మెడ్సీ ఐవీఎఫ్ ద్వారా నిజం చేసుకోండి. సో మెడ్సీ ఐవీఎఫ్కి నమ్మకంతో రండి, చిరునవ్వుతో వెళ్ళండి. హాయ్ డాక్టర్. సో డాక్టర్, నాకు యాక్చువల్లీ చాలా డౌట్స్ ఉన్నాయి ఐవీఎఫ్ గురించి, ఇవన్నిటి గురించి. సో అందుకే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. సో డాక్టర్, యాక్చువల్లీ ఈ మధ్య కపుల్స్ మధ్య ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. అది ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అనేది మీరు ప్లీజ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ ఆర్ కెరీర్ ఓరియంటెడ్ అండ్ మ్యారేజ్ కూడా చాలా లేట్గా చేసుకుంటున్నారు. అండ్ ఒబేసిటీ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, డైటరీ హ్యాబిట్స్, పొల్యూషన్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇలాంటివన్నీ ఫర్టిలిటీ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. బేసికలీ ప్లానింగ్ అన్నది 35 తర్వాత చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే 35 దాటిన తర్వాత ఎవ్రీ 3 to 6 monthsకి ఓవేరియన్ రిజర్వ్ అంటాము, ఎగ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. సో ఈ లైఫ్ స్టైల్, వెయిట్ ఒకటి, ఒబేసిటీ ప్రాబ్లం ఒకటి, జంక్ ఫుడ్ ఒకటి, హ్యాబిట్స్, మెయిన్ ఏజ్ అంటే ఇప్పుడు కెరీర్ వల్ల ప్లానింగ్ స్ట్రెస్ అవ్వచ్చు, కెరీర్ వల్ల లేట్గా ప్లాన్ చేయడం అవ్వచ్చు, ఇవన్నిటి మీద ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం అన్నది, ఈ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. డాక్టర్, ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు కపుల్స్లో అంటే పేషెంట్స్ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనేది మీరు ప్లీజ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చెప్పాను కదా, ఓన్లీ 10 days ఇంజెక్షన్స్ ఉంటాయి. 10 to 12 days డైలీ క్లినిక్కి రావాల్సి ఉంటుంది. సో ఇంచుమించుగా సేమ్ టైంలో ఆ ఇంజెక్షన్ తీసుకుంటే బెటర్. ఈ ఇంజెక్షన్స్ తీసుకునే టైంలో అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్, ఎగ్ పికప్ టైంలో మేము సెడేషన్ ఇస్తాం కాబట్టి హాస్పిటల్లో ఒక 2-3 hours ఉండాల్సి వస్తుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కపుల్ అందరూ చాలా స్ట్రెస్లో ఉంటారు. సో రిజల్ట్ ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ఇవన్నీ వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ రిజల్ట్ గురించి ముందే అవగాహన ఉంటే కనుక ఈ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటే బెటర్. ఈ స్ట్రెస్ వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి తిరిగి రిజల్ట్ నెగిటివ్గా ఎఫెక్ట్ అవ్వటానికి ఉంటుంది. సో డైట్ అన్నది రెగ్యులర్గా తీసుకోవచ్చు, యాక్టివిటీ అన్నది నార్మల్గా చేసుకోవచ్చు. రెస్ట్ కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాతనే 2 weeks రెస్ట్ చెప్తాము. అదే అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ ఏం కాదు, ఇంట్లో ఉండమని చెప్తామంటే బయట ఈ ఇన్ఫెక్షన్ ఎక్స్పోజ్ కాకుండా, అంటే ఫీవర్స్ అవి రాకుండా. మోర్ దెన్ 101 టెంపరేచర్లో ఎంబ్రియో సర్వైవ్ అవ్వవు. అందుకని
ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్తాను, అంతేగాని అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అయితే అవసరం లేదు. డాక్టర్, ఇది ఐవీఎఫ్ గురించి చాలా విన్నాను కదా, సో మనకి ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? పెయిన్ఫుల్ ఉంటుందా? చాలామందికి డౌట్ ఉంది, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కపుల్ అందరికీ ఐవీఎఫ్ నీడ్ ఉండదు, చాలా కొద్ది మందికి ఐవీఎఫ్ అవసరం పడుతుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 3 to 5 years అట్లా వస్తే సింపుల్గా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఓవ్యులేషన్కి ఆర్ మేల్కి ఏమైనా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అట్లా స్పర్మ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంత మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేసి చేస్తాము. ఐవీఎఫ్ ఎప్పుడు అంటే కొంచెం మ్యారేజ్ అయ్యి 5 to 7 years దాటినా, మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అయినా, ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినా, లేకపోతే మేల్ ఫ్యాక్టర్ సివియర్గా ఉన్నా, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. మామూలుగా ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మోర్ దెన్ 10 eggs వచ్చేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ అన్ని రిట్రీవ్ చేసి ల్యాబ్లో హస్బెండ్ స్పర్మ్ తీసుకొని 2 ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసి ఆ ఎంబ్రియోస్ని యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇందులో ఎక్కడ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని ఉండదు. ఈ ఇంజెక్షన్స్ కూడా చాలా ఇన్సులిన్ పెన్స్ ఉంటాయి కదా, అట్లానే ఈ ఇంజెక్షన్స్ కూడా అస్సలు పెయినే ఉండదు. రోజు ఒక 5 minutes క్లినిక్కి వచ్చి వెళ్తూ ఉంటే సరిపోతుంది. అండ్ ఓన్లీ ఎగ్ పికప్ రోజు మాత్రం మైల్డ్ ఎనస్థీషియా ఇస్తాము. సో అప్పుడు మాత్రం పెయిన్ రాకుండా సెడేషన్ ఇస్తాము. యా డాక్టర్, అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా, లేకపోతే హౌ? సో సైడ్ ఎఫెక్ట్స్ అన్నది అంతగా ఎక్కువ ఉండవు, బట్ ఏ ప్రొసీజర్లోనైనా కాంప్లికేషన్ ఉంటుంది. బట్ కాంప్లికేషన్ రాకుండా డెఫినెట్గా ఇందులో ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి హైపర్ స్టిమ్యులేషన్ అన్న కాంప్లికేషన్ రావచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒకప్పుడు ఉండేది ఇది చాలా, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంప్లికేషన్ రాకుండా ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది మార్చిన తర్వాత చాలా తక్కువ, అంటే 100లో 1 అని చెప్పొచ్చు. బట్ అది కూడా అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి. రెండోది ట్విన్స్, అది కాంప్లికేషన్ కాదు, బట్ ఐవీఎఫ్లో ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఒక 20 to 30%, అంటే మనం ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియోస్ బట్టి ఆ ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ట్విన్స్ అన్నది కాంప్లికేషన్ ఏం కాదు, బట్ ప్రెగ్నెన్సీలో చాలా ప్రికాషన్స్, రెస్ట్, స్టిచ్ ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేశాను. ఇంకా హ్యాపీగా మీ వాళ్ళని తీసుకొని రండి. డెఫినెట్గా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఐవీఎఫ్ జర్నీ స్మూత్గా జరిగేటట్టు చూసుకునే బాధ్యత మాది. సో మెడ్సీ ఐవీఎఫ్కి ఆంధ్ర మరియు తెలంగాణలో 8 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా మీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టండి. Those who want to fulfill your dream to be a parent, మెడ్సీ ఐవీఎఫ్ ద్వారా నిజం చేసుకోండి. సో మెడ్సీ ఐవీఎఫ్కి నమ్మకంతో రండి, చిరునవ్వుతో వెళ్ళండి.